ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందామా? ఈ ప్రపంచంలో కొన్ని పర్వతాలు భూమికి చెందినవిగా ఉంటాయి. కాని ఒక పర్వతం మాత్రం కాలానికి, మనుషులకు, ఆకాంక్షలకు అతీతంగా నిలిచింది. అది ఎత్తుకి కాదు, అహంకారానికి అందని శిఖరం. అక్కడ మాటలు నిశ్శబ్దంగా మారుతాయి. కాలం శ్వాస తీసుకోవడం మరిచిపోతుంది. అదే కైలాస పర్వతం, పరమశివుని శాశ్వత నివాసం. ఈ కథ ఒక పర్వతం గురించి కాదు, మనలోని పరమ శాంతిని గుర్తుచేసే కథ. సృష్టి ఆరంభంలో విశ్వం అస్తవ్యస్తంగా ఉన్న కాలంలో దేవతలు ఒక శాశ్వత కేంద్రాన్ని కోరుకున్నారు. అప్పుడు పరమశివుడు తన తపోశక్తితో విశ్వమధ్యంలో ఒక పవిత్ర పర్వతాన్ని అవతరింపజేశాడు. అదే కైలాస పర్వతం. సంస్కృతంలో దీనిని కైలాసం, తత్వశాస్త్రంలో మౌంట్ మేరువు, విశ్వ అక్షంగా భావించారు. పరమశివుడు కైలాస పర్వతాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. అక్కడ ఆయన నిశ్శబ్ద ధ్యానంలో కూర్చుని సృష్టి, స్థితి, లయలను సమతుల్యం చేస్తూ ఉంటాడు. అందుకే కైలాస పర్వతం కాలానికి అతీతమైన స్థలంగా మారింది. భూమిపై ఉన్నా అది దైవలోకానికి చెందిన పర్వతంగా భావించబడింది. దేవతల కోరిక మేరకు ఆదిశక్తి పార్వతీదేవిగా అవతరించింది. ఆమె కైలాస పర్వత సమీపంలో ఘోర తపస్సు చేసి శివుని పొందింది. శివ, శక్తుల ఐక్యతతో కైలాస పర్వతం సంపూర్ణతను పొందింది. ఈ ఐక్యతే సృష్టికి మూలశక్తిగా మారింది. శివ, పార్వతుల ఆశీస్సులతో గణేశుడు, కార్తికేయుడు జన్మించారు. గణేశుడు విజ్ఞానానికి, కార్తికేయుడు ధైర్యానికి ప్రతీకలయ్యారు. కైలాస పర్వతం దైవ కుటుంబ నివాసంగా మారింది. దేవతలు, ఋషులు తరచూ వచ్చి శివ దర్శనం పొందేవారు. కైలాస పర్వతం నుండి గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఆధ్యాత్మికంగా ఉద్భవించాయని పురాణాలు చెబుతాయి. ఈ నదులు శివుని కరుణగా భూమిపై జీవానికి ప్రాణంగా మారాయి. కైలాసం పవిత్రతకు ఇవే సాక్ష్యాలు. ఋషులు కైలాస పర్వతాన్ని మౌంట్ మేరువుగా పిలిచారు. అది దేవలోకం, భూలోకం, ఇతర లోకాలను కలిపే అక్షంగా భావించబడింది. అందుకే కైలాస పర్వతం విశ్వ కేంద్రంగా పూజింపబడింది. బౌద్ధులు కైలాస పర్వతాన్ని కాంగ్ రింపోచే అని, బోన్ మతంలో గాంగ్ రింపోచేగా పిలిచారు. జైన సంప్రదాయంలో సమీప ప్రాంతం అష్టాపదంగా ప్రసిద్ధి చెందింది. పేర్లు మారినా పవిత్రత ఒక్కటే. లంకాధిపతి రావణుడు తన బలగర్వంతో కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నించాడు. దేవతలు భయంతో వణికిపోయారు. కైలాసం కదిలినా శివుని శాంతి మాత్రం కదలలేదు. శివుడు తన కాలి బొటనవేలితో కైలాస పర్వతాన్ని నొక్కాడు. రావణుడు పర్వతం కింద చిక్కుకుని బాధపడ్డాడు. అహంకారానికి శివుడు ఇచ్చిన సమాధానమిది. రావణుడు శివ తాండవ స్తోత్రాన్ని ఆలపించాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు క్షమించాడు. కైలాస పర్వతం అహంకారాన్ని కరిగించి భక్తిని జన్మింపజేసే స్థలమని మరోసారి రుజువైంది. కైలాస పర్వత శిఖరాన్ని మానవులు ఎక్కరాదని నిశ్చయించబడింది. అది భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా చేరాల్సిన శిఖరమైంది. అందుకే ప్రదక్షిణే మార్గంగా మారింది. ఈ రోజు కూడా కైలాస పర్వతం నిశ్శబ్దంగా నిలిచి ఉంది. అది మనకు శాంతి, వినయం, భక్తి యొక్క విలువను గుర్తు చేస్తోంది. అది ఒక పర్వతం కాదు, ఒక పరమ సత్యం.